వెల్కమ్ టు S6 న్యూస్ సిద్దిపేట్. ముందుగా అయితే పూర్తిగా అంటే పల్లెల్లో అయితే ఈ ఉగాది పండుగకి సంబంధించి వాళ్ళే స్వయంగా వెళ్ళి దానికి సంబంధించిన అంటే పచ్చడి చేసుకోవడానికి కావాల్సిన పూర్తి పదార్థాలన్నీ వాళ్ళే స్వయంగా వెళ్ళి అక్కడికి తీసుకొస్తూ ఉంటారు. బట్ పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఉగాది పండుగ వాతావరణం నెలకొంది. ఇక్కడైతే మాత్రం చాలామంది అంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ నార్మల్గా పట్టణ ప్రాంతాల్లో ప్రతిదీ కొనుక్కోవాల్సి వస్తుంది. అంటే పచ్చడి చేయడానికి కావాల్సిన షడ్రుచుల సమ్మేళనం, దానికి సంబంధించిన పదార్థాలు, అలాగే పచ్చడికి సంబంధించిన మామిడాకులు, ఇవన్నీ సంబంధించి పూర్తిగా మార్కెట్లో అయితే కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే ఒక రోజు ముందు నుంచే సిద్దిపేటలో ఉగాది సందడి వాతావరణం నెలకొంది. మరి వీటన్నిటికి సంబంధించి అంటే పూర్తిగా పచ్చడి చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఎంత ధరకు దొరుకుతున్నాయి, మార్కెట్లో అసలు ఏ విధంగా ఉంది, ఒకసారి పూర్తిగా ఈ వ్యాపారస్తులను అడిగి మనం తెలుసుకుందాం. అమ్మ, పండుగ సందర్భంగా ఏమేమి అమ్ముతున్నావు, ఎట్లున్నాయి? యాపాకు, మామిడికాయ, మోత్కాకు, మర్రాకు, ఇస్తరాకులు నుంచి తీసుకొచ్చాం. తీసుకొచ్చాము. రేట్లు ఏ విధంగా ఉన్నాయి? ఇవి ఎంత 10కి 10, 5కి 5 ఇట్లా ఏమంతలేవు. ఈరోజు అమ్ముతున్నావా? నేను ఈరోజు అమ్ముతాం. పూర్తిగా ఉగాది పండుగ సందర్భంగా అంటే అన్ని వస్తువులు కొనడానికి వచ్చారు కదా, ఎట్లా ఉన్నాయి రేట్లు? మామూలుగానే ఉన్నాయి అంత రేట్లు. ఇక పండుగ ధర కాబట్టి అన్నీ ఎక్కువనే ఉంటాయి. ఇక వాళ్ళు ఇక రైతులు ఎవరు ఇష్టపడినట్టు వాళ్ళ ధర అమ్ముతారు. మనం ఎప్పటికైనా కొనుగోలు చేస్తూనే ఉంటాము. ఉగాది పండుగ సందర్భంగా మరి మార్కెట్లో ఈరోజు పూజ సామాగ్రి అవన్నీ కొని మరి ఇంట్లో ఉగాది పచ్చడి వేసుకొని పచ్చడి తాగి అందరూ సంతోషంగా ఉండాలని మొక్కుంటారు. ఏమేమి కొనడానికి వచ్చారు? ప్రతిసారి ఒకసారి పచ్చడి చేసడానికి ఒక కుండ, మామిడికాయలు, మామిడి తోరణాలు, యాపాకు, ఇవన్నీ కూరగాయలు ఇవన్నీ కొనుక్కొని అన్ని రకాల వంటకాలు చేసి భోజనం చేసి అందరూ హ్యాపీగా పండుగ చేసుకుంటారు. నూతన సంవత్సరం కదా, నూతన సంవత్సరము మరి పంచాంగం చూసుకుంటారు. పంచాంగం చూసుకొని మంచి చెడు అన్నీ చూసుకొని దానికి అనుకూలంగా ఎవరి జాతకం ప్రకారం వాళ్ళు జీవించగలుగుతారు. మార్కెట్లో మరి రేట్లు కొంచెము ఎక్కువనే ఉన్నాయి కానీ అన్నీ అందుబాటులో ఉన్నాయి కానీ బేరాలు లేవు, ఏం లేవు. తెచ్చిన ధరలు కూడా వస్తలేవు, ఏం పడతలేవు. లాస్ట్కి అడుగుతారు అంతా. 100 రూపాయల నుంచి 120, 150 దాకా ఉన్నాయి. పెద్ద సైజుని బట్టి 80, 50, 60 అడుగుతారు. అట్లా చేసుకోవడానికి అందరికి అవసరమే కదా. అవసరమే అంటే ఇప్పుడు మాకు కూడా పడాలి కదా, పూలు అయితే పడాలి కదా, మాకు ఇంత కడుపుకి అయితే నిండాలి కదా. నిండకుంటే అడుగుతారు. ప్రతిసారి అమ్ముతున్నాము, చాలా లాస్ ఉంది. ఇవి ఏం కుడుతున్నావు అమ్మా? ఇవేంటి అంటే పండగకి ఇవి ఏ విధంగా ఉపయోగపడతాయి? దొప్పలు పచ్చడి తాగుతుంది. 10కి 4 పచ్చడి తాగుతుంది అమ్ముతున్నాం. పండగకి సంబంధించి అంటే కొనడానికి వచ్చావు కదా, రేట్లు వాళ్ళు అనుకున్న రేట్లు పెంచి పారేస్తారు. కొనలేకపోతున్నాం మేము. ఇక్కడ పల్లెటూరులో అయితేనే మనం వెళ్ళి స్వయంగా తెచ్చుకోవచ్చు. బట్ పట్టణ ప్రాంతాల్లో దీన్ని ఏ విధంగా రూపాయలు కావాలంటే 2 50 కొమ్మలు ఇస్తారు. ఎన్ని దర్వాలు పెట్టగలదు? పెట్టలేము. మళ్ళీ 50 రూపాయలు తీసుకుంటే 4 దర్వాలు పెట్టుకుంటాం. కనీసం ఒక 500 ఖర్చు పెడితేనే ఈ ఆకులు కుండ అవి ఇవి ఏమో రావాలి. మామిడి ఆకులు అటు పోతే మామిడి కాయ అవన్నీ తీసుకోబడుతుంది. 500 తీసుకొని రావాలి. మేము యాప పువ్వు కొంటున్నాం. పచ్చడి సంపాదించి బాగానే ఉన్నాయి, అన్నీ తక్కువ రేట్లోనే ఉన్నాయి. మంచిగా ఊరోళ్ళు కదా తక్కువ రేట్కే ఇస్తారు. రైతు మార్కెట్ అంటేనే ప్రతిసారి వెళ్ళి ఎవరైతే ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో ఉండేవారో ఉగాది పచ్చడి చేసుకోవడానికి కావాల్సిన ప్రతి మామిడాకులు కావచ్చు, ఆ పచ్చడికి సంబంధించిన పదార్థాలు పెట్టుకున్నారు. రేట్లు అయితే కాబట్టి పూర్తిగా ఎక్కువగానే ఉన్నాయి, దాదాపుగా కావాల్సినట్టుగా ఉన్నాయి. అలాగే మార్కెట్ అయితే పూర్తిగా ఒకరోజు ముందే రద్దీగా మారిపోయింది. వాతావరణం అయితే నెలకొంది.
మొత్తం మీద అయితే చాలా మంది ఈ ఉగాది పచ్చడికి సంబంధించిన ఉగాది పండుగ జరుపుకోవడానికి కావాల్సిన మామిడి తోరణాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కొనుక్కోవడానికి మార్కెట్కి రావడంతో పూర్తిగా మార్కెట్లన్నీ రద్దీగా మారిపోయాయి.